హాయ్ యస్ వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో పేజ్ సెటప్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఈ ట్యూటోరియల్లో మనం మిగతా వాటి గురించి చూద్దాము. నెక్స్ట్ ఓకే, పేజ్ సెటప్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈరోజు పేజ్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాము. సో నిన్న మనం కాలమ్స్ వరకు చెప్పుకున్నాము, కాలమ్స్ ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అని. సో ఇప్పుడు ఐ వాంట్ టు ఇన్సర్ట్ పేజ్ వాటర్ మార్క్. చూసారా, కాన్ఫిడెన్షియల్ డు నాట్ కాపీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజ్ ఉన్నాయి. సో ఇక్కడ మనం కస్టమ్ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నో వాటర్ మార్క్ అనేది యాడ్ అయ్యి ఉంది. సో వాంట్ టు హియర్ పిక్చర్ వాటర్ మార్క్ని ఇన్సర్ట్ మనం ఒక పిక్చర్ని వాటర్ మార్క్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా కొంత టెక్స్ట్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ అని ఉన్నప్పుడు సో ఇక్కడ మన దగ్గర ఉన్న ఇమేజెస్లో ఏదో దాన్ని మనకి ఏది కావాలనుకుంటే దాన్ని ఇన్సర్ట్ అని అంటే ఇక్కడ వాష్ అవుట్ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసి ఇది యాక్చువల్గా ఇది ఆన్లో ఉంది. సో నేను దీన్ని ఆఫ్ చేసి అప్లై అని అన్నాను. చూసారా, ఇక్కడ ఒక ఇమేజ్ అనేది మనకి వాటర్ మార్క్గా ఉంది. సో ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్కి వాటర్ మార్క్గా ఉంది. సో ఇది మనం సెలెక్ట్ చేసుకునేది కాదు, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ అంతే. సో వాటర్ మార్క్లోకి వెళ్ళి వాంట్ టు కస్టమ్ వాటర్ మార్క్. ఇప్పుడు నేను వాష్ అవుట్ అని పెట్టి నేను అప్లై చేస్తే చూసారా, ఇంకా ఎగ్జాక్ట్గా ఇప్పుడు వాటర్ మార్క్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. మరి లైట్గా ఎంతవరకు కావాలో అంతవరకు. ఇంతకుముందు ఏంటంటే మనకి హెడర్లో ఇమేజ్ పెడితే ఎలా ఉందో అలా ఉందన్నమాట. సో ఇది వాటర్ మార్క్స్ ఫ్రెండ్స్. ఇలా కాదు, మనకి సమ్ టెక్స్టే కావాలి అని అనుకున్నప్పుడు టెక్స్ట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ లాంగ్వేజ్ టెక్స్ట్ ఏసాప్ అని ఉంది. సో నేను దీన్ని వారధి ట్యూటోరియల్స్ అని మారుస్తున్నాను. ఓకే, ఫాంట్ ఏది కావాలంటే అది. సో ఐ వాంట్ టు హియర్ ఇన్సర్ట్ టైమ్స్ న్యూ రోమన్, సైజ్ ఆటో, కలర్ వచ్చేసి సో వాడు ఏది ఉంటే సెమీ ట్రాన్స్పరెంట్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూసారా, వారధి ట్యూటోరియల్స్ అని చెప్పి డయాగ్నల్గా ఉంది. సో అలా కాకుండా హారిజాంటల్గా పెడితే హారిజాంటల్గా వస్తుంది. సో ఈ సెమీ ట్రాన్స్పరెంట్ ఆన్ చేస్తే ఇందాక మనకి ఎలాగైతే డిమ్గా డల్గా వచ్చిందో అలాగే ఉంటుందన్నమాట. సో దీనివల్ల టెక్స్ట్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, టెక్స్ట్ కనబడకుండా ఉంటూ అలాంటివి ఏమి ఉండవు. కానీ మనకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇది ఉందని మాత్రం తెలుస్తుంది, వాటర్ మార్క్ ఉందని మాత్రం తెలుస్తుంది. సో ఆల్రెడీ ఎనేబుల్ చేసి ఉన్న చూసారా వారధి ట్యూటోరియల్స్ ఇక్కడ. సో ఈ విధంగా ఒక వాటర్ మార్క్ని మనం ఇన్సర్ట్ చేసుకున్నాం. అలాగే వాటర్ మార్క్ని రిమూవ్ చేయాలన్నా కూడా రిమూవ్ వాటర్ మార్క్ అంటే వాటర్ మార్క్ పోతుంది. సో ఇవే కాకుండా మనకి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక డైలాగ్ బాక్స్ అడుగుతుంది, రెగ్యులర్ అప్డేట్స్ కావాలా వద్దా అని. సో ఇక్కడ మనకు కావాల్సిన సెట్టింగ్స్ ఇన్స్టాల్ అప్డేట్స్ ఓన్లీ అని పెట్టి ఓకే అంటే మనకి ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి ఇంటర్నెట్ మనం ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో అప్పటికప్పుడు మనకి ఎంఎస్ ఆఫీస్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మనకి ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి. డోంట్ మేక్ చేంజెస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పేజ్ యొక్క కలర్. ఇప్పుడు మనం ఈ పేజ్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, అంటే యాక్చువల్గా ఇదైతే అఫీషియల్ వాటికైతే మనం ఏవి ఇవ్వము, కానీ మనం ఓన్గా చేసుకునే అలాంటి వాటికైతే మనం ఇవ్వచ్చు. సో చూసారా, ఇది ఇలాగనమాట. సో మనకి ఏ కలర్ కావాలనుకుంటే అది పెట్టి మనం ఇవ్వచ్చు. యాక్చువల్గా కొంతమంది కలర్ పేపర్స్లో ప్రింట్ తీస్తుంటారు. సో అలాంటి ఎఫెక్ట్ కావాలంటే మనం ఇక్కడే చేయవచ్చు. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేజ్ బోర్డర్స్ వచ్చేసి ఇక్కడ బాక్స్ అని నేను సెలెక్ట్ చేసి హోల్ డాక్యుమెంట్, అప్లై టు హోల్ డాక్యుమెంట్, లేదు ఓన్లీ సమ్ ఫస్ట్ పేజ్ ఓన్లీ ఆల్ ఎక్సెప్ట్ ఫస్ట్ పేజ్ అనుకున్నప్పుడు సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అని ఈ ఆప్షన్స్ మనకు కావాల్సినట్టుగా మనం పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనమాట. సో మనకు కావాల్సినవి మనం మార్చుకోవచ్చు, కలర్ కానీ లేకపోతే దాని యొక్క విడ్త్ కానీ, లైన్ యొక్క విడ్త్. నెక్స్ట్ ఆర్ట్ మీకు ఏమైనా కావాలా వద్దా, నాకు తెలిసి ఏం అవసరం పోవచ్చు. స్టార్స్, సో నేను స్టార్ పెట్టి ఓకే అన్నా. చూసారా, నాకు స్టార్ పేజ్తో వచ్చేసింది, బోర్డర్ వచ్చింది, పేజ్ యొక్క బోర్డర్. సో ఈ విధంగా మనం పేజ్ యొక్క బోర్డర్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు.
నన్. ఓకే ఓకే, మామూలు జనరల్ లైన్ వచ్చింది. ఇది హారిజంటల్ లైన్ కావాలని అడిగితే చూసారా, సెర్చ్. ఓకే, ఇక్కడ హారిజంటల్ లైన్ అనేది వచ్చింది. అంటే మనకు కావాల్సినప్పుడు తీసుకుంటాం. సో దీన్ని ఈ విధంగా అనమాట. సో ఇది వచ్చేసి పేజ్ బోర్డర్స్ సంబంధించిన ఆప్షన్స్. ఇవి వచ్చేసి ఆప్షన్స్ అంటే ఈ బోర్డర్ ఎక్కడ పెట్టాలి, దాని షేడింగ్ ఎలా ఉండాలి అనేది దాని గురించి అనమాట. మెజర్ ఫ్రమ్ ఎడ్జ్ ఆఫ్ పేజ్ అంటే ఈ టెక్స్ట్ దగ్గర నుంచి కావాలా, లేకపోతే ఎడ్జ్ ఆఫ్ పేజ్ అంటే ఈ సెట్టింగ్స్ అనమాట. ఓకే నెక్స్ట్ ఇండెంట్. ఈ ఇండెంట్ వచ్చేసి ఇక్కడ కనుక మనం ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను పెట్టాను కర్సర్ 0 దగ్గర ఉంది ఇండెంట్. సో నేను ఈ ఇండెంట్ని పెంచుతున్నాను, చూసారా జరుగుతుంది. 0.5 అంటే పేజ్ యొక్క లెఫ్ట్ మార్జిన్ పెరిగింది. సో మనం ఇక్కడ హోమ్ పేజ్లో చూసాం కదా, ఇండెంట్ అంటే ఇది. ఈ 2 ఆప్షన్స్ ఇక్కడ మనకి వివరంగా ఇచ్చారనమాట. సో ఐ వాంట్ టు ఇంక్రీజ్ రైట్ ఆల్సో, చూసారా కంప్రెస్ అయిపోతుంది. సో 0.5 ఇస్తే ఈ కంటెంట్ మొత్తం ఇది అయిపోయింది. సో ఇది హోల్ డాక్యుమెంట్ మొత్తానికి అప్లై అవుతుంది ఈ విధంగా. ఇది డిఫాల్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పేసింగ్. ఈ స్పేసింగ్ అనేది ఎలా ఇస్తామంటే, ఇంతకుముందు మనం ఇందులో హోమ్ ట్యాబ్లో ఈ స్పేసింగ్ ఇక్కడ మనం తీసుకున్నాం కదా, సో అవే ఆప్షన్స్ అన్నమాట. పేజ్ లేఅవుట్లో వచ్చేసి ఇక్కడ నేను ఇంతవరకు సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ బిఫోర్ అంటే ఈ వర్డింగ్కి ముందు, ఒక వర్డ్కి ముందు ఎంత స్పేస్ కావాలనేది దాని గురించి అనమాట. సో చూసారా, పేజ్కి ముందు దీని ముందంతా స్పేస్ ఏం లేదు, కానీ ఇదే ఉంది. సో ఈ విధంగా. నెక్స్ట్ ఆఫ్టర్ చూసారు, ఈ పారాగ్రాఫ్ తర్వాత ఎంత ఉంది. నేను కింద కసరు పెడితే వెంటనే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం స్పేస్ని కూడా పెంచుకోవచ్చు, ఒక పారాగ్రాఫ్కి రెండో పారాగ్రాఫ్కి మధ్యలో. ఆల్రెడీ 10 ఉంది ఈ విధంగా. సో మనకి ఇది వచ్చేసి 54, ఇది 0 ఉంది. సో పారాగ్రాఫ్ సంబంధించి ఇది ఫ్రెండ్స్. సో పారాగ్రాఫ్ సంబంధించి ఇంకా అడ్వాన్స్డ్ కమాండ్స్ మనకి కావాలి అనుకుంటే ఇండెంట్స్ అండ్ స్పేసింగ్. సో ఈ అలైన్మెంట్ వచ్చేసి జస్టిఫైడ్. ఆల్రెడీ మనం ఇందాక పారాగ్రాఫ్స్ ప్రీవియస్ ట్యూటోరియల్లో కాలమ్స్ కోసం జస్టిఫైడ్ అనే ఇది పెట్టుకున్నాము. సో అవుట్లైన్ లెవెల్ వచ్చేసి బాడీ టెక్స్ట్. సో ఈ ఇండెంటేషన్ అనేది మనకి ఎంత కావాలి ఏంటి దాని గురించి మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ స్పెషల్. ఫస్ట్ లైన్ వచ్చేసి 0.5 అంటే నేను ఆల్రెడీ ట్యాబ్ సెక్షన్ అప్లై చేశాను కాబట్టి ఫస్ట్ లైన్ ఒకటి 0.5 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్పేసింగ్. ఈ స్పేసింగ్ అనేది మనకి ఎంత ఉండాలి ఏంటి అనే దాని గురించి. సో యాక్చువల్గా ఏంటంటే డబుల్ లైన్ స్పేసింగ్ ఉంది మనకి, దీన్ని సింగిల్ లైన్గా కూడా మనం చేంజ్ చేయొచ్చు. సింగిల్. ఓకే చూసారా మారిపోయింది. సో ఇది పారాగ్రాఫ్ సంబంధించినటువంటి అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఉంటుంది. డోంట్ యాడ్ స్పేస్ బిట్వీన్ పారాగ్రాఫ్స్ ద సేమ్ స్టైల్. సేమ్ స్టైల్ అంటే మనకి ఇది అప్లై అవ్వదు. ఇప్పుడు చూడండి, నేను సింగిల్ అని పెట్టాను కానీ అప్లై అవ్వలేదు, అంటే ఆ పారాగ్రాఫ్కి ఉన్నటువంటి స్టైల్స్ అలాగే ఉన్నాయి. సో అది ఓకే. నెక్స్ట్ లైన్ అండ్ పేజ్ బ్రేక్స్. సో ఇది యాక్చువల్గా డిఫాల్ట్ సెట్టింగ్సే ఉంటాయి. సో మనకి వీటి గురించి సర్ప్రైజ్ లైన్స్, డోంట్ హ్యావ్ నెట్, పేజ్ బ్రేక్ బిఫోర్, ఇలాంటి ఆప్షన్స్ అన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందే చూసాము, పేజ్ బ్రేక్స్ అలాంటివి. సో ఇది పారాగ్రాఫ్ సంబంధించి ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్యూటోరియల్లో రిమైనింగ్ కంప్లీట్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్.